గత యాసంగి సన్నాల బోనస్ పైసలు ప్రభుత్వం ఇప్పటికీ రైతులకు చెల్లించలేదు. అన్నదాతలు ధాన్యం అమ్మి 10 నెలలు గడుస్తున్నా పైసలు ఇవ్వక నాంచుతున్నది. ఇప్పుడు మళ్లీ యాసంగి నాట్లు మొదలయ్యాయి. మరో 2 నెలలు గడిస్తే పంట కూడా చేతికొస్తది. అయినా ఆ పంట బోనస్ బకాయి మాత్రం ఖాతాలో పడేది కష్టంగానే అనిపిస్తోంది. కాగా ప్రస్తుత వానాకాలం సీజన్ బోనస్ పైసల్ని చెల్లించిన సర్కారు అప్పటి యాసంగికి సంబంధించిన చెల్లింపుల ఊసే తీయకపోవడంతో సర్కారు దగ్గర దుబారా పైసలున్నాయి కానీ కష్టం చేసిన రైతన్నకు బోనస్ చెల్లించేందుకు మాత్రం పైసలు పుట్టట్లేదా అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత యాసంగిలో సర్కారు రైతుల నుంచి 74.22 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. ఇందులో 51.03 లక్షల టన్నుల దొడ్డు రకం, 23.19 లక్షల టన్నుల సన్నధాన్యం. ఇందుకు సంబంధించిన 4.09 లక్షల మంది రైతులకు 1159.64 కోట్లు బోనస్ కింద చెల్లించాల్సి ఉన్నా ఇప్పటికీ నయా పైసా ఇవ్వలేదు. నిజానికి మద్దతు ధర డబ్బులను సివిల్ సప్లై కార్పొరేషన్ బ్యాంకుల వద్ద అప్పులు తెచ్చి రైతులకు చెల్లిస్తుండగా బోనస్ మాత్రం ఖజానా నుంచి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో సివిల్ సప్లై అధికారులు సర్కార్కు ఫైల్ పెట్టి చేతులు దులుపుకోగా అది కాస్త ఆర్థిక శాఖలో మూలుగుతున్నట్లు సమాచారం. 10 నెలలు గడుస్తున్న ఫైలు మంత్రి ముందుకు రాక, సంతకం కాక నిధులు విడుదల జరగకపోవడం గమనార్హం. కాగా ఖజానా నిండుకోవడం, బోనస్ చెల్లింపులకు నిధులు పుట్టకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత యాసంగి బోనస్ బకాయిల చెల్లింపు విషయంపై సర్కార్లో మరో చర్చ జరుగుతున్నట్లు సమాచారం. రైతుల ధాన్యం అమ్మి ఇప్పటికే 8 నెలలు పైగా గడిచిందని, బకాయి ముచ్చట ఎప్పుడో మర్చిపోయి ఉంటారని చర్చ సాగుతున్న వినికిడి. అదీ కాకుండా మొన్నటి వానాకాలం బోనస్ ఇచ్చాం, ఇక యాసంగిది గుర్తు పెట్టుకుంటారా, చెల్లింపులు అవసరమా అని భావిస్తున్నట్లు తెలుస్తున్నది. రైతులు బకాయి కోసం ఆందోళనకు దిగితే అప్పుడు చూడొచ్చు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్లు వినికిడి.